హలో మాస్టర్స్, నా పేరు వెంకటేష్. ఈరోజు మనము గణైకల్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ నాగరాజు గారితో ఉన్నాము. ఆయన యొక్క ధ్యాన పరిచయాన్ని, ధ్యాన అనుభవాలని మనం ఈరోజు పంచుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీ పేరు, మీ ఊరు, మీ ధ్యాన పరిచయం గురించి చెప్పండి సార్. ముందుగా సార్, నా పేరు నాగరాజ్ సార్, ఆదన్ మండలం సార్. నేను అదే సార్ ఫస్ట్ నుంచే. సార్, మీరు ధ్యాన మార్గంలోకి ఏ విధంగా రావడం జరిగింది సార్? సార్, నాకు విపరీతంగా కీళ్ళ లోపల ఉంది సార్. ఓకే. కీళ్ళ లోపల ఉంటే మా ఫ్రెండ్ కానీ చెప్పినాడు సార్, ధ్యానం చేస్తే తగ్గుతుందిలేనే. మీ ఫ్రెండ్ పేరు సార్? కుమార్ సార్. కుమార్. ఓకే. ఆయన మీకు ధ్యాన పరిచయాన్ని ఆయన చేసినాడు? అవును సార్. అవును సార్. ఓకే. ఆయన చెప్పినప్పటి నుంచి నేను ధ్యానం కంటిన్యూ చేసిన సార్. ధ్యానం ఎక్కడ చేసేవాళ్ళు సార్ మీరు? మన ఊర్లో సార్, లొసమ్మమ్మ గుడిలోన లక్ష్మమ్మవ్వ టెంపుల్ దగ్గర మీరు ధ్యానం చేసేవాళ్ళు. అవును సార్. ఎంతమంది చేసేవాళ్ళు సార్? దగ్గరగా 80-90 సంవత్సరాలు చేస్తాను. దగ్గర 80 మంది కూర్చునేవాళ్ళు సార్. ప్రతిరోజు 80 మంది సాయంత్రం పూట ధ్యానం చేసేవాళ్ళు సార్. గంట చేసేవాళ్ళు, డైలీ గంట సేపు. ఓకే సార్. ఇక్కడ గణేకల్లో శివశక్తి పిరమిడ్ అని ఉంది కదా సార్? అవును సార్. ఈ పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా జరిగింది సార్? ఈ మన మాస్టర్లు సార్, ఆదన్ మాస్టర్లు వస్తుంటారు సార్. వాళ్ళు మన సాయి ప్రసాద్ గారిని కలిసిగానే మన ఊరు వాళ్ళు పోయి మనం అంతా పోయి అంతా కలిసి అడిగినాం సార్, పిరమిడ్ కడతారని. ఆయన గెలిచిందే ఆయన కట్టేస్తానని చెప్పినాడు సార్. ఓకే. ఆయన గెలిచిందే మన 2019లో కట్టించినాం. ఓకే, అలాగనా సార్. మీరు ఈ పిరమిడ్లోన రోజు ఎన్ని గంటల సేపు ధ్యానం చేసేవాళ్ళు? గంటన్నర 2 గంటలకు చేస్తుంటారు సార్. సార్, మీరు ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల మీకు జరిగిన అనుభవం గురించి చెప్పండి సార్. సార్, నా అంటే అదే సంతానం కోసం 10-11 ఏళ్ళు సార్ సంతానం అయింది సార్. జరిగి 11 సంవత్సరాలు జరిగింది, అయినా మీకు సంతానం కలగలేదు. ఓకే. ఓకే సార్. తర్వాత ధ్యానంలోకి వచ్చేదాకా నాకు సంతానం అయింది సార్. అంటే మీ మీరొక్కరే ధ్యానం చేసేవాళ్ళ? మీ మేడం అని చేస్తుంది సార్. మేడం అని చేస్తుండే. రోజు ఎన్ని గంటల సేపు ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడ? ఇక్కడ 1-2 గంటల దాకా చేస్తుంటాం సార్ మేము. ప్రతిరోజు నీవు మీ మేడం గారు ఇద్దరు కూడా 2 గంటల సేపు ధ్యానం చేసేవాళ్ళు. ఓకే. చేస్తూ అప్పుడు ఆయన ప్రెగ్నెంట్ నిలిచింది సార్. ఓకే. అప్పుడు ధ్యానం చేయడం వల్ల ప్రెగ్నెన్సీ నిలబడింది. అవును సార్. ఎన్ని రోజులు ధ్యానం చేశారు ఇక్కడ మీరు? ఇక్కడ 40 రోజులు అయింది సార్. 41 రోజు లోపల మీకు ప్రెగ్నెన్సీ అనేది మీ మేడంకి కన్ఫర్మ్ అయింది. చూశారు కదండి. అవును సార్. ధ్యానంలోన మన నాగరాజ్ సార్ గారికి 11 సంవత్సరాల నుంచి కలగని సంతాన భాగ్యము కేవలం ధ్యానం వల్ల 41 రోజుల్లోనే వాళ్ళ యొక్క మేడం గారికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే సార్, మీరు కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నారా సార్? ఈ తలకో నొప్పి నుంచి ఏ నొప్పి ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ రోగం ఉన్నా కానీ నాకు తగ్గుతుంది సార్. ఓకే. మన హాస్పిటల్ చెప్తారు కదా సార్, ఇది ఒక 40 రోజులు కూర్చున్నారంటే కన్ఫర్మ్ రిజల్ట్ కనపడుతుంది సార్. ఓకే. రోజు ఎన్ని గంటల సేపు ధ్యానం చేయాలంటారు సార్ పిరమిడ్లో? పిరమిడ్లో గంట చేసినా చాలు సార్. లేకపోతే వాళ్ళ వయసు ఎంత ఉంటే అంత చేసినా కానీ చాలు సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, నాగరాజ్ గారి యొక్క ధ్యాన అనుభవాలని మనం విన్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.